సోదరి పేరు రాజేశ్వరి అండి, విజయవాడ నుంచి వచ్చారు. గడిచిన వారంలో తనకి తన మనవరాలకి ఇద్దరికి భయంకరమైన జ్వరంతో బాధపడుతున్నారంట. తన మనవరాలకైతే 104 దగ్గర జ్వరం వచ్చిందంట. ఫిట్స్ వస్తాయి, పాప చేతికి అందదేమో అనుకున్నారంట. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు వైద్యం చేస్తున్నప్పుడు సహోదరి అయితే ప్రార్థించిన ప్రేరాయిలు రాసి తను కూడా ప్రార్థన చేసిందంట. ప్రార్థన ఆలకించిన దేవుడు 103, 104 ఉన్న జ్వరాన్ని పూర్తిగా నార్మల్ చేశాడు. ఇప్పుడు నా మనవరాలు బాగుందన్న అని చెప్పి సహోదరి సాక్ష్యం చేస్తుంది. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో సహోదరుడు అబ్రహాం ఉన్నాడు. చిలకలూరుపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి. తను వచ్చేసి బేల్దారు పనికి వెళ్తూ ఉంటాడు. పరంజా మీద పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ పరంజా కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలు విరిగి అక్కడ హైట్ నుంచి కింద పడ్డాడంట. కానీ ఎటువంటి గాయం కానీ ఏమీ అవ్వలేదన్నా, దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరు లూదియా సాక్ష్యం ఇస్తుందండి, చిలకలూరుపేట. వీళ్ళతో కొంతమంది కలిసి చిలకలూరుపేట నుంచి నష్టపడి వెళ్తున్నారంట. ఆ వెళ్తున్నప్పుడు కేసనపల్లి దగ్గర ఒక ఎద్దు వచ్చి అడ్డం వచ్చి ఆటో యాక్సిడెంట్ అయిందంట. ఆటో మొత్తం తిరగబడిపోవాల్సింది, కానీ ఎటువంటి ప్రమాదం కాకుండా తనని తనతో పాటు ఉన్న ఆటోలో ఉన్న మొత్తాన్ని దేవుడు కాపాడానని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రమాదం నుంచి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. గత కొంతకాలము క్రితము ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే మీకు షుగర్ ఉంది, ఆ మెడిసిన్ వాడాలా, ఈ మెడిసిన్ వాడకపోతే ఇబ్బంది పడతారు, మళ్ళీ పెరిగిద్ది అని అన్నారు. అయితే సహోదరి అయితే విశ్వాసం ఉంచి ఆ మెడిసిన్ అంటే నాకు గిట్టదు ప్రభా, నువ్వే కృప చూపించి నేనైతే ప్రార్థన చేసుకుంటున్నా, ఉపవాసం ఉండి దయచూపయ్యా అని కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. ఎటువంటి మెడిసిన్ వాడలేదు షుగర్కి. తగిన రీతిలో షుగర్కి దూరంగా, స్వీట్తో దూరంగా ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంది. కొంతకాలానికి వెళ్ళి హాస్పిటల్ చూపిస్తే ఎటువంటి షుగర్ లేదు, చక్కని ఆరోగ్యంగా ఉన్నామమ్మా అని సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అలాగే మరొక సాక్ష్యం అండి, తమ మనవరాలు కొంతకాలం క్రితము వారానికి ఒకసారి జలుబు దగ్గుతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటే కొన్ని నెలలు బాధపడ్డది. సరే ఏం జరుగుతుందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ పాపకి, చిన్న పాప, 2 నెలల పాప, పాల ఉబ్బసము అనే బలహీనత వచ్చి ఇబ్బంది పడుతూ ఉంది. ఇది ఇంచుమించు 8 సంవత్సరాల దాకా తగ్గదు, వయసు పెరిగే కొద్దీ తగ్గిద్ది, లేకపోతే తగ్గదు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారంట. అయితే మెడిసిన్ వాడుతూనే ఏం కాదు. కుటుంబ సభ్యులందరూ, తల్లిదండ్రులందరూ భయపడ్డారు. 8 సంవత్సరాల దాకా ఈ జలుబుతో ఇబ్బంది పడతా ఉంటే ఎలాగా అని ఎంతగానో భయపడ్డారు. సహోదరి అయితే ఏం చేస్తాడు, వైద్యులు చెప్పిన మాట కాదు, పరమ వైద్యులు చెప్పే మాట విందామని కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేశారు. గొప్ప కార్యం అండి. కొన్ని వారాల్లోనే ఆ ఉపశమనం అనేది అంతా తొలగిపోయి నేటికి ఆ బలహీనత రాకుండా ఇంచుమించు సంవత్సరం అయింది. కొన్ని వారాల్లో తగ్గింది. సంవత్సరం నుంచి చక్కగా ఆరోగ్యంగా ఉన్నది నా బిడ్డ, ఎటువంటి బలహీనత లేవన్నా అని చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి. గొప్ప కార్యం చేసిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఒకసారి పెద్ద ఆయన చూడండి. ఈ పెద్ద ఆయన మంచి సీనియర్ తాగుబోతంట ఒకప్పుడు. ఇప్పుడు ఎవరి ద్వారానో సువార్త విని దేవుని దగ్గరికి వచ్చి ఆ త్రాగుడు బంధకాల నుంచి విడుదల పొంది, ఆ త్రాగుతూ ఉన్నప్పుడు భయంకరంగా విపరీతంగా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా త్రాగుడు మానలేదంట. ఎవరో సన్నిధికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ వాక్యం విని ఆ త్రాగుడు బంధకాల నుంచి విడుదల పొందానయ్యా, ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నానని పెద్ద ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరి కృపావాణి అండి, కోదా నుంచి వచ్చింది. సహోదరికి వెనుపొస్తులో గ్యాప్ బాగా వచ్చిందంట. దాని ద్వారా విపరీతమైన జ్వరం వస్తుందంట, భయంకరమైన నొప్పి వస్తుందంట. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు చూపించినప్పుడు ఖచ్చితంగా నీకు ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారంట. వారి స్థితి అయితే ఆపరేషన్కి డబ్బులు కూడా పెట్టుకోలేని స్థితి. తనైతే దేవుని మాట యందు లక్ష్యం ఉంచి అయ్యా విశ్వాసంతో నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు
అది ఎట్టి వ్యాధైనా నువ్వు తగ్గిస్తానని మాట ఇచ్చావు కదా అని తనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులు వారం రోజులు తను బెడ్ మీద ఉన్నప్పుడే ప్రార్థన చేసి ఆ ప్రేయర్లు రాశారంట. అద్భుతం చేసి దేవుడు మరలా హాస్పిటల్కి వెళ్ళి చెకప్కి వెళ్ళినప్పుడు నీకు ఎటువంటి ఆపరేషన్తో పని లేదమ్మా, నీ జాయింట్ మొత్తం రీప్లేస్ అయిపోయింది, మొత్తం చక్కగా ఉంది, నీకు ఆపరేషన్ పని లేదని డాక్టర్లు సాక్ష్యం ఇచ్చారని అని చెప్పి సహోదరిస్తుంది. ప్రార్థన ఆలకించి అద్భుతం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి. తన కుటుంబ సభ్యులకి బలహీనతో హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేశారంట, లివర్ సమస్య ఉందని డాక్టర్లు చెప్పారంట. లివర్లో నీరుంది, ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారట. మోషన్స్ విపరీతంగా అవుతూ ఉన్నాయని సన్నిధికి వచ్చి సహోదరి ప్రార్థన సహాయం కోరింది. తను కూడా ప్రార్థన చేసి కుటుంబం అంతా ప్రార్థనలో కనిపెట్టుకున్నారు. ఆ మాట దైవజనుడు కూడా తెలియజేసినప్పుడు దైవజనుడి ప్రార్థన, వీరి విశ్వాసం ఉంచి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడని సాక్ష్యం ఇస్తున్నారు. స్వస్థపరిచే దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో సహోదరులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వాళ్ళ తండ్రి గారంట రక్షణ పొందక ముందేమో భయంకరంగా తాగుతూ ఉన్నాడంట. తర్వాత కొన్నాళ్ళకి రక్షణ పొంది 10 సంవత్సరాలు బాగానే ఉన్నాడంట, భక్తి జీవితంలో ఎదుగుతూనే ఉన్నాడంట. 4 ఆడపిల్లలకి వివాహాలు చేశాడంట. తర్వాత కొంతమంది సహవాస వాళ్ళు ఉంటారు కదా, స్నేహితులు, వీళ్ళు రేపే కొద్దీ ఇంకా ఆయన మరలా ఆ పాత అనుభవాల్లోకి వెళ్ళి విచ్చలవిడిగా తాగటం, పూర్తిగా మరణావస్థ వెళ్ళిపోయాడంట. పూర్తిగా చనిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు ఈ 4 కూతుర్లు కూర్చొని, దేవా నా తండ్రిని శిక్షించైనా మార్చాయా అని చెప్పి వాళ్ళు విశ్వాసం ఉంచి ఎంతగానో ప్రార్థన చేస్తే ఆ తండ్రి గంట గుండెల్లో నొప్పి వస్తూ ఉందంట. హాస్పిటల్కి తీసుకెళ్తే బైపాస్ సర్జరీ చేయాలి తొందరగా, లేకపోతే బ్రతకడు అది అని చెప్పినప్పుడు మరలా ఇదేందయ్యా, త్రాగుడి నుంచి విడిపించు, ఏదైనా శిక్షించి విడిపించమని అన్నాం కానీ ఒకేసారి తీసుకుంటున్నాం ఏందయ్యా అని చెప్పి మరలా వీళ్ళు దేవుని పాదాలను ఆశ్రయించి ఆ తండ్రితో మాట్లాడుకున్నారంట. నాన్న, ఒకప్పుడు నువ్వు ఎంతో భక్తిగా ఉన్నావు, ఎంతో శ్రద్ధగా మన సన్నిధికి వెళ్ళేవాడివి, ప్రార్థన చేసేవాడివి, కానీ మరలా నువ్వు దేవుణ్ణి కాదని వెనక్కి వెళ్ళిపోయావు. అలా కాదు నాన్న, మరలా దేవుణ్ణి సమీపించు, దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని పాదాలు పట్టుకొని అడుగు నాన్న, నీ పరిస్థితి మారుస్తాడు అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేశారంట. ఆ పెద్ద ఆయన కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదయ్యా అని చెప్పి హాస్పిటల్లో సాక్ష్యం ఇచ్చారంట. ఆ పెద్ద ఆయన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరి పేరు ప్రియాంక అండి, గుంటూరు నుంచి వచ్చింది. తనకి వివాహమై 6 సంవత్సరాలు అయిందంట. గర్భఫలం కోసం ఎంతోమంది డాక్టర్ల దగ్గర చూపించారంట. ఎన్నో మందులు వాడినా ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు దేవుని తండ్రి సన్నిధికి వచ్చి ఆల్ నైట్లో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిందంట. తనతో పాటు కుటుంబ సభ్యులందరూ విజ్ఞాపన చేశారంట. డాక్టర్ అయితే సర్టిఫికేట్ ఇచ్చేశారు, ఇక నీకు పిల్లలు పుట్టరు అని. కానీ డాక్టర్ల మాట మీద లక్ష్యం ఉంచకుండా దేవుని యందు నమ్మకం ఉంచి తనతో పాటు తన కుటుంబ సభ్యులందరూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు తనకి శ్రేష్టమైన గర్భఫలం ఇచ్చాడని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి గర్భఫలం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. వీళ్ళ ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్, ఒక పెళ్లి పెట్టుకున్నారు. బంధువులందరినీ పిలిచారు, వాళ్ళతో పాటు వాళ్ళ చెల్లిని కూడా పిలిచారు. ఆ ఫంక్షన్ జరుగుతుండగా చెల్లెల పిల్లలు ఆడుకుంటూ ఇంటి మీదకి వెళ్ళారు. 5 సంవత్సరాల బాబు ఇంటి మీద ఆడుకుంటూ ఇంటి పైన నుంచి 5 సంవత్సరాల బాబు పైనుంచి కావాలని ఆడుకుంటూనే దూకేశాడు కిందకి.
కిందకి దూకి అంతే పడిపోయంగానే గబాగబా వీళ్ళు వచ్చి అమ్ము పైనుంచి కింద పడ్డాడని చెప్పేసి పడిపోయాడు ఆ చిన్నవాడు, ఏం పలకట్లేదు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఏం జరిగిందో ఏమోనని. అయితే ఆ డాక్టర్ అన్నాడు, లాభం లేదు, ఏమో చూస్తాలే, 2 రోజులు ఇది, ఒక 2 రోజులు గడిస్తేనే కానీ చెప్పలేము అని చెప్పారు. చెప్తే సహోదరి అయితే అక్కడే మోకాళ్ళుని, ప్రభా ఈ బిడ్డ ఫంక్షన్ కానీ వచ్చారు, చిన్న బిడ్డకు దెబ్బ తగిలింది, ఎటువంటి ప్రమాదం కలగనీయకుండా నువ్వే కృప చూపాయా, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలయా, ఈ పెళ్లి కూడా చక్కగా జరగాలి ప్రభా అని కన్నీరు విడిచి సహోదరి ప్రార్థన చేసింది. అయితే సహోదరి ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేకుండా, ఏ కాలు కానీ చెయ్యి కానీ ఎటువంటి ఎముక కానీ ఫ్రాక్చర్ కాకుండా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంచాడు. చక్కగా ఆ చిన్నవాడు లేచి తిరగటం మొదలుపెట్టండి. 2 రోజుల్లో హాస్పిటల్ నుంచి వచ్చేసాడు, చక్కగా తిరగటం మొదలుపెట్టాడు. ఆ బిడ్డని కాపాడి, సహోదరి ప్రార్థన ఆలకించి ఆ బిడ్డని కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సహోదరి తన పేరు అరుణ అండి, తిమ్మాపురం ప్రాంతంలో ఉంటారు. తన యజమానుడి పేరు అనోకు. వీరిరువురు జీవనోపాధి నిమిత్తం కంపెనీకి వెళ్తూ ఉంటే ఆ బండి మీద వెళ్తాను. సహోదరి చీర బండి చక్రంలో చుట్టుకుపోయి హైవే మీద వెళ్తూ ఉన్నారు. సడన్గా బండి చక్రంలోకి ఆ చీర పడిపోయి బండి ఒక సైడ్కి ఒరిగిపోయింది. సహోదరి డివైడర్ మీద పడింది. ఆ డివైడర్ మీద పడిన తన మీద బండి వచ్చి పడిపోయింది. దేవుడు మహాకృపను బట్టి ఏ గాయం లేకుండా చిన్న గాయాలతోనే తప్పించాడు, లేకపోతే చనిపోవాల్సిన పరిస్థితి నుంచి దేవుడు కాపాడాడన్న. చిన్నపాటి గాయాలు ఇక్కడ దోక్కుపోయింది, సైడ్ దోక్కుపోయింది, అంతేగాని దేవుడు మా పట్ల కృప చూపాడన్న, కాపుదలు ఇచ్చాడన్న సాక్షిస్తుంది. కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఒక ఫ్యామిలీ ఉన్నారు చూడండి. అన్న పేరు చిన్నశాలెం రాజు గారు. అయితే తనకి వివాహం అయి 14 సంవత్సరాలు అయిందంటే కానీ పిల్లలు లేరంట. సన్నిధికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసుకొని విశ్వాసం ఉంచి మీదటి సంవత్సరానికి ఖచ్చితంగా దేవుడు మాకు సంతానాన్ని ఇస్తారని వాళ్ళు ఎంతగానో విశ్వాసం ఉంచి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారంట. అలానే శాలేమన్న చేత కూడా ప్రార్థన చేయించుకున్నారంట. అలాగే నువ్వు దేవుని పని కూడా చేయి, ఖచ్చితంగా నీకు పిల్లల్ని ఇస్తాడు అని చెప్పాడంట. దేవుని పనికి కూడా నేను పిలుస్తున్నాడయ్యా, నువ్వు దేవుని పనిలోకి నీకు రా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని చెప్పి ప్రార్థన చేసి పంపించాడంట. ఇదిగో 2 మగబిడ్డల్ని దేవుడు ఇచ్చాడని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వైజాగ్ నుంచి వచ్చారు ఇక్కడికి. అసాధ్యమైన